హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్ఫేస్ అంటే ఏంటిది, ఇంటర్ఫేస్ యొక్క యూజెస్ ఏంటి, ఎప్పుడు ఉపయోగించాలి ఇంటర్ఫేస్ అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అసలుకి ఇంటర్ఫేస్ అంటే ఏంటిదంటే ఇట్ ఈజ్ ఆల్సో జస్ట్ లైక్ ఏ క్లాస్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఇంటర్ఫేస్ ఆ క్లాస్లో ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే ఉంటాయి. ఇట్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. అలాగే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే ఏంటి? అబ్స్ట్రాక్ట్ మెథడ్ హ్యావింగ్ ఓన్లీ డిక్లరేషన్ బట్ నాట్ ఇంప్లిమెంటేషన్. అంటే నీకు ఒక పని చేయాలని ఐడియా ఉంది, కానీ ఎట్లా చేయాలో తెలియదు. కానీ అంటే ఇప్పుడు నువ్వు డిక్లేర్ చేయొచ్చు, ఒక క్లాస్లో ఇట్లా చేయాలని డిక్లేర్ చేయొచ్చు, కానీ నీకు ఎట్లా చేయాలో ఇంప్లిమెంటేషన్ తెలియదు. కానీ నో ప్రాబ్లం, దట్ ఆ ఫెసిలిటీని ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ అనేది ఆ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. సరే, ఒక ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకుందాం. ఇంటర్ఫేస్ ఫస్ట్ సేవ్ చేద్దాం. ఇంటర్ఫేస్ నేను మెయిన్ క్లాస్ నేము పేరెంట్స్ ఇద్దాం. ఇంటర్ఫేస్ పేరెంట్స్ అనేది నా మెయిన్ క్లాస్ యొక్క పేరు అట్లా ఇద్దాం అనుకుంటున్నా. అందుకనే ఈ ఫైల్ నేమ్ కూడా అలా సేవ్ చేసిన. ఎందుకంటే ఇప్పుడు ఫైల్ ముందే సేవ్ చేసినాం అనుకో, ఇట్లా కలర్ అనేది ఒక కలర్ తోటి ఇండికేట్ అవుతుంది. అప్పుడు మనం ఇది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంటర్ఫేస్ ఫాదర్ అంటే ఓన్లీ మనకు దీంట్లో ఏమవుతుందంటే ఇంటర్ఫేస్ అనే క్లాస్లో ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అని మనం చెప్పుకున్నాం. సరే, అంటే వేరే మెథడ్స్ ఉండవు. బై డిఫాల్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్ అబ్స్ట్రాక్ట్. పబ్లిక్ void method name baby girl మెథడ్ నేమ్. ఎప్పుడైనా అబ్స్ట్రాక్ట్ మెథడ్ కావాలంటే ఫస్ట్ ఏంటిది, ఈ లాస్ట్ అనేది ఈ సెమీ కాలన్ అనేది ఏంటంటే అది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అన్నట్టు. అంటే దానికి ఓన్లీ డిక్లేర్ చేసినాం, కానీ ఇంప్లిమెంట్ చేయనట్టు అర్థం. అయితే అసలుకి ఈ ఇంటర్ఫేస్ వల్ల ఇంకొక యూజ్ ఏంటి తెలుసు? అసలు మెయిన్ పర్పస్ ఏంటంటే టు అచీవ్ ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. అంటే ఇంటర్ఫేస్ ఫాదర్, ఇప్పుడు నేను ఇంటర్ఫేస్ మదర్ కూడా తీసుకుంటా. ఇంటర్ఫేస్ మదర్. ఇప్పుడు ఫాదర్ మదర్ ఈ రెండు కన్సిడర్ దిస్ టూ, ఫాదర్ మదర్ అండ్ ఈ రెండు బేస్ క్లాస్ అనుకొని అంటే పేరెంట్ క్లాస్. ఇప్పుడు చైల్డ్ క్లాస్ అనేది ఒకటి క్లాస్ తీసుకున్నాం. ఇక్కడ సేమ్ ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఇలా డిక్లేర్ చేద్దాం. బేబీ బాయ్ అనుకుంటా. అంటే రెండు క్లాస్ని ఫాదర్ అండ్ మదర్ అనేది ఒక ఇంటర్ఫేస్ రెండు క్లాసెస్ని క్రియేట్ చేసినాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇంప్లిమెంటేషన్ అనేది క్లాస్ పేరెంట్స్ ఒకటి పేరెంట్స్ ఇంప్లిమెంట్స్ ఏంటిది, ఫాదర్ మదర్ ఈ రెండిట్ల నుంచి ఒకటి చైల్డ్ క్లాస్. ఏంటంటే ఇది ఈ పేరెంట్స్ అనేది చైల్డ్ క్లాస్ అనుకో, అంటే రెండిట్ల నుంచి ఒకటి ప్రొడ్యూస్ చేస్తున్నాం, అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కదా. ఫాదర్ మదర్. ఓకే, ఈ క్లాస్ అయిపోయింది. అయితే ఈ దీంట్లో ఏం చేయాలి, ఇంప్లిమెంటేషన్. ఇక్కడ ఉంది ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ ఉంది. ఈ కీవర్డ్ యూజ్ చేసుకొని మనం ఈ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్కి ఇంప్లిమెంటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సరే, ఏంటిది, ఫస్ట్ బేబీ గర్ల్కి మెథడ్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఒక్కటి బండకూడదు. ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామంటే అది సెమికాలన్ ఉండొద్దు, ఓన్లీ కర్లీ బ్రేసెస్ ఉండాలి. దీంట్లో ఏం చేస్తున్నాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println హలో I am baby girl.
ఐఎమ్ బేబీ గర్ల్ అనేది ప్రింట్ చేస్తున్నాం. అయితే ఇంప్లిమెంటేషన్ అనేది ఇక్కడ వరకు అయిపోయింది. బేబీ గర్ల్ మెథడ్కి ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. అయితే ఇప్పుడు బేబీ బాయ్కి కూడా ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలి. బేబీ బాయ్, ఇక్కడ బాయ్, ఆ మెథడ్ కూడా ఇంప్లిమెంటేషన్. హలో ఇదేం ప్రింట్ చేయాలి? హలో ఐఎమ్ బేబీ బాయ్. సరే, నీకు ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఇంకొక యూజ్ ఏంటిదంటే ఇక్కడ అసలు అంటే నీకు ఈ బేబీ గర్ల్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేసినావు, ఓకే బాగుంది. కానీ నీకు బేబీ బాయ్ మెథడ్లో నీకు ఏం ఇంప్లిమెంట్ చేయాలో తెలియదు. అసలుకి అది అది మళ్ళా నీకు తెలియదు ఎట్లా ఏం ఇంప్లిమెంట్ చేయాలి, అసలుకి ఎట్లా చేయాలో కూడా తెలియదు. అంటే ఇది లేకుండా ఇది లేకుండా ఇప్పుడు నువ్వు ఓన్లీ ఒక మెథడ్నే చేసినావు. ఈ ఫాదర్ క్లాస్లో ఉన్న బేబీ గర్ల్ మెథడ్నే ఇంప్లిమెంట్ చేసినావు ఇక్కడ. మరి ఇక్కడ వాట్ అబౌట్ బేబీ బాయ్? ఈ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయలే. అప్పుడు ఏం చేయాలంటే ఈ క్లాస్ అంటే ఇలా కూడా ఒకటి ఇంప్లిమెంట్ చేయలే కదా, అప్పుడు ఈ క్లాస్ అనేది అబ్స్ట్రాక్ట్ అని డిక్లేర్ చేస్తే సెట్. అది అనేది మళ్ళీ ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ అని చేసినా కూడా మళ్ళీ ఈ బేబీ బాయ్ మెథడ్ అనేది ఇంకో క్లాస్లా ఈ పేరెంట్స్ యొక్క చైల్డ్ క్లాస్లా దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీస్ ఇట్లా అంటే సపోజ్ క్లాస్ న్యూ క్లాస్ ఏంటి, ఏబిసి ఎక్స్టెన్స్ ఈ పేరెంట్స్ ఇట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు. కానీ అదంతా అవసరం లేదు, డైరెక్ట్ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇది చూద్దాం ఫస్ట్. అయితే ఇప్పుడు ఇట్లా చేసినాం, ఒకవేళ ఇట్లా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలన్నా చేయకపోతే అబ్స్ట్రాక్ట్ ఇచ్చి అట్లా కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మెయిన్ క్లాస్ ఇలాగనే మనం ఏం చేసినాం, ఆ క్లాస్ నేమ్ ఇట్లా ఇంటర్ఫేస్ పేరెంట్స్ అని సేవ్ చేసినాం. ఆల్రెడీ సేవ్ చేసినాం కాబట్టి ఇంటర్ఫేస్ పేరెంట్స్ అని మనం సేవ్ చేసినాం. పబ్లిక్ స్టాటిక్ void main string args. ఇక్కడ మనం ఏంటంటే ఇది బయట ఉంది, వేరే క్లాస్. ఈ మెయిన్ మెథడ్ అనేది ఎక్కడ ఉంది, వేరే క్లాస్లో ఉంది. అంటే ఈ బేబీ గర్ల్ అంటే ఈ పేరెంట్స్కి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఇది మెయిన్ మెథడ్ నిన్న అవతల ఉంది. అదే మెయిన్ మెథడ్స్ ఈ పేరెంట్స్ క్లాస్లో ఉంటే నో నీడ్ టు క్రియేట్ దన్ ఆబ్జెక్ట్ ఫర్ దట్ క్లాస్. ఇప్పుడు లేదు కాబట్టి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. దేంతో క్రియేట్ చేస్తాం, దేని క్రియేట్ చేస్తాం, ఓన్లీ పేరెంట్స్కి క్రియేట్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మరి ఫాదర్కి మదర్కి ఎందుకు క్రియేట్ చేయమంటే యాక్చువల్లీ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్లా ఇప్పుడు ఒక మెథడ్ అనేది ఇంటర్ఫేస్ అనుకో, దానికి ఆబ్జెక్ట్ అసలు క్రియేట్ చేయడం రాదు, అంతే ఫిక్స్డ్గా. అంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేం. అంటే ఫాదర్కి మనం క్రియేట్ చేయరాదు కదా, సో ఈ పేరెంట్స్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. పేరెంట్స్ ఓబీజే ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ పేరెంట్స్. ఇప్పుడు నేను ఈ బేబీ గర్ల్ మెథడ్ని కాల్ చేసిన ఆబ్జెక్ట్ డాట్ బేబీ గర్ల్ మెథడ్ని కాల్ చేసిన ఆబ్జెక్ట్ డాట్ బేబీ బాయ్. ఈ టూ మెథడ్స్ని నేను ఇప్పుడు కాల్ చేస్తున్నాను. సేవ్ చేసిన ఇంటర్ఫేస్ ఇది
ఈజీగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. cmd జావాసి ఇక్కడ ఏంటిది ఆల్రెడీ డిఫైన్ ఏ క్లాస్. ఇక్కడ ఏంటి పబ్లిక్ వాయిడ్ బేబీ గర్ల్ వన్స్ లెటర్స్. ఓ ఇక్కడ చేంజ్ చేయలేము మనం. బేబీ బాయ్ ఇక్కడ బేబీ బాయ్. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. జావాసి ఇంటర్ఫేస్ పేరెంట్స్ డాట్ జావా కంపైల్ అయింది. జావా డాట్ ఇక్కడ అవుట్పుట్లో ఏమొస్తుంది, మనం ఇక్కడ ఏం చేసినాం, ఆబ్జెక్ట్ బేబీ గర్ల్ ఆ మెథడ్ని కాల్ చేసినాం. ఒక్క నిమిషం. ఆబ్జెక్ట్ బేబీ గర్ల్ అనే మెథడ్ని కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఎప్పుడైనా ఎట్లా రన్ అవుతుందంటే మెయిన్ మెథడ్ నుంచి రన్ అవుతుంది కదా, అప్పుడు ఆబ్జెక్ట్ బేబీ గర్ల్ అనే మెథడ్ కాల్ అవుతుంది. కాల్ అయినప్పుడు ఇక్కడ పోతుంది. ఇక్కడ పోయినప్పుడు ఇల్లు ఏముంది, హలో ఐఎమ్ బేబీ గర్ల్ అని ఉంటుంది. హలో ఐఎమ్ బేబీ గర్ల్ ఇది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏముంటుంది, నెక్స్ట్ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ బేబీ బాయ్. ఈ మెథడ్ కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే హలో ఐఎమ్ బేబీ బాయ్ అనేది ప్రింట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ.